ఈశ్వర పరమేశ్వర. ఏమైంది స్వామి? ఏమైనా మార్పు కనబడుతుందా? ఆయమ్మా, నేనిప్పుడు నీకు చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పబోతున్నాను, జాగ్రత్తగా విను. నువ్వింతకాలం ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నావు. దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. స్వామి, కొంచెం వివరంగా చెప్పండి, అర్థమయ్యేలా చెప్పండి. దేవాబాబుకి కళ్యాణం జరగబోతోంది. నిజంగానా స్వామి? జాతకంలో మార్పు కనిపిస్తోంది. దేవుడు నా ప్రార్థన విన్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. స్వామి, అది ఎప్పుడు జరుగుతుందో చెప్పండి. దానికి కావలసిన ఏర్పాట్లు ఇప్పుడే మొదలు పెట్టాలి కదా. ఏమైంది స్వామి? దాని గురించి వివరంగా తెలియడం లేదాయమ్మా. ఇది జరగడానికి కొంతకాలం పడుతుందని నా మనసు కనిపిస్తోందాయమ్మా. కాని ఒక్క విషయం మాత్రం స్పష్టంగా ఉంది. ఎంతో చక్కనైన మహాలక్ష్మిలాంటి లక్షణమైన ఒక మంచి అమ్మాయి దేవాబాబుకి భార్యగా వస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, ఆ అమ్మాయి ఇప్పుడు మనకి చాలా దగ్గరలోనే ఉంది. చేతికందేంత దగ్గరలో ఉంది, కాని ముట్టుకోవడం కుదరదు. మేఘాల నిండా నీళ్లుంటాయి, కాని కంటికి కనిపించవు. ఈ విషయం నీకు తెలుసు కదా. కాని ఆ అమ్మాయి చాలా దగ్గరి మనిషి అవ్వడం ఖాయం. దగ్గర మనిషా? దగ్గర మనిషి అంటే ఇదా మహాలక్ష్మి? దేవుడా, ఈ రాక్షసునా నువ్వు దేవబాబు గురించి పంపించావు? పరమేశ్వర, నా ఆలోచన తప్పని చూపించినందుకు ధన్యవాదాలు. స్వామి, మహాలక్ష్మి అని చెప్పినప్పుడు దాని గురించి నేను తెలుసుకోలేకపోయాను, కానీ ఇప్పుడు అర్థమైంది. దేవుడా, ఇంత డబ్బిస్తుందని నేను ఊహించలేదు. ఏంటాయమ్మ, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎంతసేపటి నుంచి చూస్తున్నానో తెలుసా? నువ్వు కనపడకపోతే కంగారు పడ్డాను. ఇంటికి వెళ్ళడానికి దారి కూడా తెలీదు. ఎక్కడికి వెళ్ళా చెప్పి వెళ్ళొచ్చు కదా. నువ్వు ఇంత తొందరగా వస్తావని నేను అస్సలు అనుకోలేదు. సరే, వెళ్దాం పదా. అమ్మా, నువ్వు ఒక 5 నిమిషాలు వెయిట్ చేయి, నేను ఇప్పుడే వస్తాను. ఇప్పుడెక్కడికి వెళ్తున్నావు? నేను మా మహాలక్ష్మిని చూసొస్తాను, త్వరగా వచ్చేస్తాను. మహాలక్ష్మి చూడటానికా? కానీ ఇక్కడ మహాలక్ష్మి ఎక్కడుంది? మహాలక్ష్మిలాగా గుణవంతురాలైన ఒక అమ్మాయి దేవాబాబుకు భారీగా వస్తుందని చెప్పినప్పుడు వెంటనే తనని చూపించావు దేవి. అమ్మా, ఇది జరిగేలా చూడమ్మా. ఆలోచించి చూస్తే ఇది దైవ నిర్ణయంలా ఉంది. లేకపోతే ఆ రోజు హారతివ్వడానికి బాబు అక్కడి వల్లి టీచర్నే కదా చూపించాడు. అక్కడింకా చాలా మంది టీచర్లున్నారు కదా. ఆ తర్వాత కూడా చాలా మంచి సంఘటనలే జరిగాయి. అవన్నీ ఆయన కావాలని చేసినట్టుగా ఆయన ఇష్టప్రకారమే జరిగినట్టుంది. ఏదేమైనా ఈ పెళ్లి జరగాలి, జరిపించాలి. ఇటువంటి గుణవంతురాలైన అమ్మాయి ఆ ఇంటికి కోడలుగా రావాలి. అయ్యో, బాబు చదువుకోలేదని తెలిస్తే టీచర్ పెళ్లి వద్దని చెప్పేస్తుందేమో. అలా జరిగితే దేవాబాబు మనసు అస్సలు కొంచెం కూడా తట్టుకోలేదు. వాడికి అంత ఇష్టం ఏర్పడింది టీచర్ అంటే.
ఏం చెయ్యాలి? ఆ ఏది ఏమైనా సరే టీచర్ ఈ పెళ్లికి ఒప్పుకునేలా ఏదో ఒక దారి వెతికి తీరాల్సిందే. దీని గురించి చెప్తే టీచర్ వద్దుంటుందని నాకేమాత్రం అనిపించడం లేదు. ఇది మంచి విషయం కదా, ఆ అమ్మవారే చూసుకుంటుంది. ఆ ఆహా, ఆ అమ్మాయి ఎప్పుడొచ్చారు? నేను అసలు చూడనే లేదు. నేను ఇందాకే కాసేపటి క్రితం నిన్ను చూసి వెనకాల వచ్చాను. మరైతే ఎందుకు పిలవలేదు? దండం పెట్టుకుంటున్నావని కదిలించడం ఎందుకు లేని ఊరుకున్నాను. సరే, బయలుదేరుతాను. నేను బయలుదేరుతున్నాను. నేను నీతో ఒక విషయం మాట్లాడాలి. అందుకోసమే నేను ఇలా వచ్చాను. ఏంటాయమ్మా? ఆ, దేవాబాబు విషయం. దేవా సార్ గురించా? నాతోనా? ఏంటది? అది మరి ఇప్పుడు వద్దులే, తర్వాత చెప్తాను. ఆ? ఆ, కాస్త త్వరగా నడువు వాణి. ఇంట్లో పనులన్నీ అలాగే ఉన్నాయి. నీకోసం నేనన్నిటినీ వదిలేసి వచ్చాను. ఇదిగో ఆ ప్యాకెట్ ఇలా ఇవ్వు, నేను పట్టుకుంటాను. నువ్వు కాస్త త్వరగా నడు. వద్దులే, నేనే పట్టుకుంటాను. ఏంటి నువ్వు మెల్లగా నడుస్తున్నావు? ఏమైంది నీకు? కాళ్ళను ఎవరైనా కట్టేశారా ఏంటి? ఎందుకు చిన్న చిన్న అడుగులు వేస్తున్నావు? ఆ అమ్మాయి టీచరే కదా ఆయమ్మా? ఎవరు? నువ్వు ఇందాక మాట్లాడావు కదా, ఆ అమ్మాయి. ఆ అవును, తను మన స్కూల్ టీచరు. కానీ తన గురించి నీకెలా తెలుసు? నేను ఇంతకు ముందే ఆమెను చూశాను 3 సార్లు. ఆ ఎక్కడ చూసావు? మొదటిసారేమో గుడిలో చూశాను. ఒకసారి నేను, అమ్మ, దేవబాబు గారు గుడికి వెళ్ళాం కదా, అక్కడే మొదటిసారి చూశాను. ఆ తర్వాత బావగారు హాస్పిటల్లో ఉన్నారు కదా, అప్పుడు తను హాస్పిటల్కి వచ్చింది బావగారిని చూడ్డానికి. ఆ తర్వాత టెక్స్టైల్ షాప్ కూడా వచ్చింది. అదా విషయం. ఇంత దూరం వచ్చిందా? అందరి కళ్ళు కప్పి వీళ్ళు అక్కడ ఇక్కడ కలుసుకుంటున్నారా? మీరిలా రహస్యంగా ఎంతకాలం కలుసుకుంటూ ఉంటారో నేను చూస్తాను. అదేంటాయమ్మా, ఎక్కడికి వెళ్ళా ఈ టీచర్ కనిపిస్తోంది? ఆ అలా అనుకుంటే నువ్వు కూడా టీచర్కి ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తున్నావు కదా, అలా కూడా అనుకోవచ్చు కదా. కానీ ఎక్కడికి వెళ్ళా ఆవిడ ఎందుకు కనిపిస్తోంది? ఎందుకని? ఆ దాని గురించి నాకు తెలీదు. బహుశా కిందటి జన్మలో మా ఇద్దరికేదో సంబంధం ఉంటుంటుంది, అందుకే మాటి మాటికిలా ఎదురుపడుతోంది, అంతే కదా? దాని గురించి నాకు తెలీదు. నేను ఇంటికి వెళ్ళాక అచ్చురాకతో చెప్తాను. దాని గురించి అక్కకి బాగా తెలుస్తుంది. అనవసరంగా నువ్వు ఈ విషయాన్ని పెద్ద చెయ్యొద్దు వాణి. టీచర్కి సంబంధించిన విషయం గురించి నువ్వు అర్చనకెందుకు చెప్పడం? మీకు ఆ టీచర్ అంటే చాలా ఇష్టం కదా? ఆ, అదేంటి నువ్వు అలా అడిగావు? మీ ఇద్దరు మాట్లాడుకోవడం చూస్తే నాకు అలా అనిపించింది. ఆ టీచర్ చక్కగా ఉంటుంది కదా, ఒక సినిమా హీరోయిన్ లాగా. అందుకే ఎవరికైనా నచ్చుతుంది. ఇక అనవసర విషయాల గురించి వదిలేసి తొందరగా నడు, వెళదాం. ఆహా, తామర పువ్వు అంటే మా అన్న తామర పువ్వును చూస్తూ ఇక్కడే ఎక్కడో ఉండుండాలే.
యా అనా ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను. ఏమంటున్నావన్నా? అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావా? ఆంజనేయ భక్తుడు ఆలోచించాల్సిన విషయమేనా ఇది? అమ్మాయి గురించి నీలో ఇప్పుడు ఎంత మార్పు వచ్చిందో చూసావా? ఇంతకుముందు నువ్వు నాతో ఏమన్నావు? ISI మార్కున్న 916 భక్తుణ్ణి అన్నావు. కానీ ఇప్పుడు ఈ 916 అమ్మాయి గురించి ఆలోచిస్తుంది. బాగుంది. నువ్వు జీవితాంతం బ్రహ్మచారిగా భక్తుడిగా ఉండిపోతానన్నావు. ఇప్పుడు నీలో మార్పు వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. ఇంతకుముందు అమ్మాయిల్ని చూస్తేనే దూరంగా పారిపోయేవాడివి. ఇప్పుడు అమ్మాయిల వెనకే పడుతున్నావు. రేయ్, నేనందే ఆ ఉద్దేశంతో కాదు. ఆ వాణి చేసే పనులేవి కొంచెం కూడా నచ్చట్లేదు. ఓ, దాని గురించి నీకు ముందే చెప్పాను కదా అన్నా. తను చేసేది నచ్చడం లేదని మొహం మీద చెప్పేయచ్చు కదా. అలా మొహం మీద ఎలా చెప్పగలను? వాళ్ళిక్కడికి కొన్ని రోజులు ఉండడానికి వచ్చారు. ఏమైనా అయితే నాన్న బాధపడతారు. ఇంకెలా చెప్పాలి? అందుకే వాళ్ళని ఇంకా భరించాల్సి వస్తుంది. ఇది నాన్న కావాలని చేశారు. ఏంటది? నాన్న కావాలని వాళ్ళనెందుకు పిలిపిస్తారు? నీతో నాన్నగారు నీ పెళ్లి విషయం గురించి మాట్లాడి ఎంతకాలం అయింది? అప్పుడు నువ్వు ఆయనతో ఏం చెప్పావు? ఆంజనేయ భక్తుణ్ణి జీవితాంతం నేను బ్రహ్మచారిగా ఉంటాను, స్త్రీలకు దూరంగా ఉంటానన్నావు. నిన్ను మార్చడానికి ఆయన వెతికిన దారి ఇది. కాలిలో ముళ్ళు గుచ్చుకుంది అంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలిగా. అందుకే నిన్ను మార్చడానికి నాన్నగారు ఈ దారిని ఎంచుకున్నారు. నువ్వు స్త్రీలకు దూరంగా ఉంటున్నావు. నిన్ను మార్చడం కోసం శ్రీవాణిని ఇక్కడికి పిలిపించారన్నమాట. పోరా, తను గనక పక్కనుందంటే దూరంగా పారిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు నీ సమస్య ఏంటి? నిజం చెప్పాలంటే నాకు అసలు ఇంటికి వెళ్ళాలనిపించట్లేదు. తన స్వభావం ఏమాత్రం బాగుండట్లేదు. ఎప్పుడు చూసినా తను నా చుట్టూ బొంగరంలా తిరుగుతూ ఉంటుంది. ఎంత చెప్పినా సరే తను నా మాట వినట్లేదు. ఒక్కసారి నాకు లాగి పెట్టి కొట్టాలనిపిస్తుంది. ఇంట్లో గొడవ అయిపోతుందని ఊరుకుంటున్నాను. నువ్వు ఒక మంచి పని చేశావు. నువ్వు గనక తనను కొట్టావంటే తను కోమాలకు వెళ్ళిపోతుంది. నువ్వు ముందు చెప్పింది నిజమే అనిపిస్తుంది. చుట్టాలి కదా అని నేను కాస్త నవ్వుతూ మాట్లాడితే ఇప్పుడు వాళ్ళందరూ నెత్తినెక్కి కూర్చుంటున్నారు. పోనీలే అన్నా, ఎంత కాదనుకున్నా పాపం చిన్నపిల్ల కదా. రాసుకొని పూసుకొని నడిస్తే అందులో ఒక సుఖం ఉంటుంది. పోనీలే అన్నా, నీకేం నష్టం లేదు కదా. రేయ్, నోరు మూయరా. అసలు నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను రా? అయ్యో అన్నా, నేను ఆ ఉద్దేశంతో ఏం అనలేదు. నువ్వు చెప్పావు కదా వాళ్ళు ఎప్పుడు చూసినా నీ చుట్టూ తిరుగుతూ ఉన్నారని. అది ఎందుకో తెలుసుకోవాలంటే మనం కూడా కాస్త చనువుగా ఉండాలి. వల వేసి చేపలు పడతాం కదా, అలా ముందు మనం కాస్త లూజ్ ఇవ్వాలి. మన వల్ల చిక్కిందంటే బయటికి లాగొచ్చు, అప్పుడే చేప చిక్కుతుంది. అదేవిధంగా వాళ్ళ ముందు నువ్వు కూడా చూస్తున్నట్టు వదిలేయాలి. చాలే పోరా. ఇలా ఉన్నందుకే వాళ్ళు నన్ను ఎత్తికెక్కారు. ఇంకా ఆలోచిస్తే అంతే సంగతి. నన్ను పూర్తిగా కాలు కింద వేసి తొక్కేస్తారు. ఆ తర్వాత నేనేమీ చేయలేను. అందుకే చెప్పాను, ఈ కాలంలో ఎవరికైనా మంచి చెప్తే అస్సలు పనికిరాదు. నేను వస్తాను. నేను చెప్పేది విననప్పుడు నన్ను వచ్చి సలహా అడగడం ఎందుకో. ఆయం అసలు నాతో ఏం మాట్లాడాలనుకుంది? అదేంటో చెప్పకుండానే అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఎంత ఆలోచించినా నాకేమీ అర్థం కావడం లేదు. ఆయం నన్ను ఎప్పుడు కలుస్తుందో? నేనే వెళ్ళి ఆయమ్మని కలిస్తే ఎలా ఉంటుంది? అవును, నేనే వెళ్ళి తనని కలవడం మంచిది. ఆయమ్మో, కాస్త త్వరగా రా. సాయంత్రానికల్లా నేను ఈ చేపలన్నీ అమ్మేసేయాలి. త్వరగా ఇంటికి వెళ్ళాలి కదా, టైం అయిపోతుంది. ఆయమ్మా, వచ్చిన వెంటనే నన్ను కంగారు పెడితే ఎలా పార్వతి? నేనేమైనా చిన్నపిల్లనా ఏంటి పరుగు పరుగుని రావడానికి? ఇంతసేపు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? మా ఇంటికి వచ్చారే, ఆ అమ్మాయిని తీసుకుని టైలర్ దగ్గరికి వెళ్ళాను. ఆ అమ్మాయి కొన్ని కొత్త బట్టలు తీసుకుంది. ఆ బట్టలన్నిటిని సైజ్ చేయించడానికి టైలర్ దగ్గరికి వెళ్ళాం. నేను అడుగుదామని మర్చిపోతూనే ఉన్నాను. ఎవరా అమ్మాయి? తను మన అర్చన వాళ్ళ బాబాయ్ కూతురు. అర్చనను చూద్దామని వచ్చారు. కొన్ని రోజులు వాళ్ళు ఇక్కడే ఉంటారనుకుంటా. ఇది మంచి విషయం. అర్చనమ్మ ఇక్కడ ఎలా ఉంటుందో ఏంటో చూస్తే తెలుస్తుంది. నువ్వు చేపలివ్వు, నాకు వంటకి టైం అవుతుంది. నువ్వు కూడా వెళ్ళాలిగా. అది సరే ఆయమ్మా, దేవాబాబుకి పెళ్లి చేయాలనుకున్నారు ఈ అమ్మాయితోనేనా? ఇటువంటి విషయాలన్నీ ఎవరు చెప్తున్నారు? పనేం లేదా? ఇదిగో, ఇలా అందరికీ అబద్ధాలు చెప్తున్నావా నువ్వు? అయ్యో, అదేంటాయమ్మా అలా అంటావు? నిజంగా నేనెవ్వరికీ ఏమీ చెప్పలేదు.
కొన్ని రోజుల క్రితం దేవాబాబు ఈ అమ్మాయిని బైక్లో తీసుకువెళ్ళటం నేను చూశాను. అప్పుడు చూసినప్పుడు ఎవరో చెప్పారు దేవా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అని. దేవాబాబుని ఇంతవరకు ఎప్పుడు అమ్మాయితో చూడలేదు కదా, అందుకే ఆ మాట వినగానే నేను కూడా అది నిజమేనేమో అనుకున్నాను. లేకపోతే ఇటువంటి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేంటి చెప్పు? అది నిజమో కాదో తెలుసుకుందామని ఇప్పుడు నేను దాని గురించి నిన్ను అడిగాను. ఏదైనా తిన్నగా అడుగుతాను, అదే నా స్వభావం. తనేమీ దేవబాబుతో బైక్ మీద షికారుకి వెళ్ళలేదు. ఆ రోజు తన గుడికి వెళ్ళాలని అడిగింది. వెళ్లి రావడానికి తనకి దారి తెలియదు కాబట్టి దేవబాబు తీసుకెళ్లాడు, అంతే జరిగింది. 1-2 సార్లు కారులో ఆ అమ్మాయిని ఎక్కించుకు వెళ్ళటం కళ్ళారా చూశాను. కానీ దాని గురించి ఎవరికీ ఏమీ చెప్పలేదులే. కారులో అంటే ఎవరికీ కనిపించదు కదా, దాని గురించి నాకెందుకని ఊరుకున్నాను. ఎందుకంటే దేవాబాబు లాంటి బంగారం లాంటి మనిషి గురించి నేను లేనిపోనివి చెప్తే పాపం కదా. అదేంటి పార్వతి, దేవబాబు స్వభావం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నేనేమీ తప్పుగా అనడం లేదా ఆయమ్మా. నీకు తెలుసు కదా, కొన్ని రోజుల క్రితం ఆ వల్లి టీచర్ని పోలీసులు అరెస్ట్ చేసి పుణ్యకోటి గారింట్లో పెట్టి బంధించారు కదా. అక్కడికి వెళ్లి టీచర్ని రక్షించి తీసుకొచ్చింది ఎవరు? దేవా బాబాయ్గా. సార్ చేత దెబ్బలు తిన్నందుకు ఆయన దగ్గర పనిచేసేవాళ్లు ఇప్పటికీ హాస్పిటల్లోనే ఉన్నారు. టీచర్ని రక్షించటం మాత్రమే కాదు, ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించి ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చి దిగబెట్టారు. తెలుసు కదా, ఇంతగా అన్ని విషయాలు దగ్గరుండి చూసుకునేవాళ్లు ఈ కాలంలో ఎవరుంటారు చెప్పు? మన స్కూల్లో టీచరే కదా, ఏదైనా సాయం కావాలంటే మనమే కదా చెయ్యాలి. అవునవును, దానినే మానవత్వం అంటారు. అందుకే ఈ మార్తాండపురంలో ఈ కుటుంబం లాంటి కుటుంబం ఇంకొకటి లేదు అంటారు. అంతేగా ఆయమ్మా? ఆ ఎవరో ముందు వైపు నుంచి పిలుస్తున్నారు చూడు. ఎవరై ఉంటారు? ఎవరది? టీచరా? ఎవరు? ఉమ్, అరే టీచర్ గారు. ఇదిగో ఇంతసేపు మేం మీ గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం. మీకు 100 ఏళ్ళు. నా గురించా? ఏం మాట్లాడుకుంటున్నారు? బావుంది, ఇంకేం మాట్లాడుకుంటాం? టీచర్ గురించేగా ఈ ఊళ్ళో అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ మార్తాండపురంలో టీచర్ గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. మీకున్నంత ధైర్యం ఏ ఆడపిల్లకి లేదు, ఇది నిజం. ఇంతవరకు మీలాంటి ఆడపిల్ల లేరని అనుకుంటూ ఉన్నారు. అయ్యో, అటువంటిదేం లేదు పార్వతి. సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి. అది నిజమేలే. పుణ్యకోటి లాంటి ఓ పెద్ద మనిషిని నడి రోడ్డు మీద కొట్టడానికి ఎంత ధైర్యం కావాలో దాని గురించి నాకు తెలుసులే. ఏదేమైనా ఒప్పుకోవాల్సిందే, ఆడపిల్లలంటే నీలాగా ఉండాలి. అంతేగా ఆయమ్మా? ఆ టీచర్ ఖచ్చితంగా దేవసార్ని కలవడానికే వచ్చుంటారు, అంతే కదా? ఎందుకంటే ఆయన టీచర్కి చాలా సహాయం చేశారు కదా. అయ్యో లేదు, నేను అయ్యగారి కోసం వచ్చుంటారు, అంతేగా టీచర్? అవును, వీరభద్ర సార్ కోసం వచ్చాను. స్కూల్ విషయం ఒకటి మాట్లాడడానికి. అయ్యో, అయ్యగారు ఊళ్ళో లేరు టీచర్. సరే, అయితే నేను రేపు కలుస్తాను. ఉంటాను. ఉమ్. పాపం ఆ టీచర్కి వెళ్ళాలనిపించడం లేదు. వెనక్కి చూస్తుంది చూడు. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడడానికే వచ్చుంటుంది. స్కూల్ విషయం అంట, దాని గురించి మనం అడగం కదా. నువ్వు ఉండు, నేను డబ్బులు తెస్తాను. డబ్బులు తర్వాత తీసుకుంటాలే ఆయమ్మా. వద్దు, ఇప్పుడే తెచ్చిస్తాను, ఉండు. నాకేమీ అర్థం కావడం లేదు. ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తున్నారు. అమ్మా అర్చన, అమ్మా అర్చన, ఒకసారి ఇల్లరా. ఏమైంది పిన్ని? ఏంటి? అటు చూడు. ఈ అమ్మాయిని నేను ఆ రోజు గుళ్ళో చూశానని చెప్పింది. దేవాబాబుకి ప్రసాదం ఇచ్చిందని చెప్పానుగా, అది ఈ అమ్మాయే.